హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈరోజు ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలేంటో ఒకసారి మనం చూద్దాం. పోతే ఈనాడులోకి వెళ్తే 90 కొత్త రైతు బజార్లు, మదనపల్లిలో ఇండియన్ స్కూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ జూలైలో శంకుస్థాపన, మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవలు, తూర్పు జిల్లాలో దేవరపల్లి వద్ద కోకో సిటీ, పులివెందుల ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీకి 3 కోట్లు, వ్యవసాయ అనుసంధానానికి సమీక్షలో చంద్రబాబు చెప్పి సీఎం చంద్రబాబు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. లోపలికి వెళ్తే రాష్ట్రంలో 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతు బజార్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవల్ని అందించడానికి నిర్ణయం తీసుకుంది. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ అనుసంధానాలపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మదనపల్లి ఏర్పాటు చేసి ఇండియన్ స్కూల్స్ ఆఫ్ అగ్రికల్చర్ జూలైలో శంకుస్థాపన చేయనుంటూ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో యాదవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పులివెందుల సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎల్ ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రకృతి సేద్యం చేపట్టాలని, రైతులకు అవకాశాలు కల్పించాలని సూచించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. పోతే జనాభా స్వరూపం, అసహజ మార్పులపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ రిటైర్డ్ జస్టిస్ నానేవో లేకర్ సారథ్యంలో చొరబాట్లు కట్టడి కేంద్రం కార్యాలయంలో హోంశాఖ మంత్రి వెల్లడి అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశంలో జనాభా చోటు చేసుకుంటున్నటువంటి అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై దర్యాప్తునకు ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి మంగళవారం ఒక సర్కులర్ జారీ చేసినట్లు ఒక ఇది వచ్చింది. పుష్కరాలకు భక్తులను కెమికల్ స్నానాలేనా అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయినటువంటి మ్యాటర్ ని 3వ పేజీలో ఉంది. దాని గురించి క్లియర్ గా క్లుప్తంగా మనం ఒకసారి తెలుసుకున్నాం. పోతే ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, కల్తీ వ్యవహారంలో 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలు, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉద్యోగులపై చర్యలు, ఉత్పత్తులు, వైష్ణవి డైరీకి అనుమతులు, తనిఖీలలో లంచాలు తీసుకున్నటువంటి ఆరోపణలు వచ్చినటువంటి కారణంగా దాని గురించి ఒక బ్యానర్ వార్త వేశారు. తిరుమల లడ్డు తయారీ, కల్తీ నెయ్యికి సరఫరా చేసినటువంటి వ్యవహారంలో అధికారులపై చర్యలను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లంచాలు తీసుకున్నాయనేటువంటి ఆరోపణలపై ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగానికి చెందినటువంటి విశ్రాంతి డ్యూటీ చీఫ్ ఇన్ఛార్జి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కర్రీ పరమేశ్వరరావును సహా 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కార్మిక శాఖ శేషగిరిరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందిన 10 రోజులలోపు ఆరోపణలపై లిఖితపూర్వకంగా సంజాయిషి సమర్పించాలని ఆదేశించారు. గడువులోపు సంజాయిషి ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సిఫారసు మేరకు ఈ చర్యలు చేపట్టారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఈ ట్రంప్ గారు ఏం చేస్తున్నారో ఇప్పుడు అర్థం కావట్లేదు. కానీ ఒకవైపు యుద్ధాలు ముగిశాయి, యురేనియం అప్పగించేశారు, ఇరాన్కి మాకు చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్తారు. మరోవైపు యుద్ధం చేస్తూనే ఉన్నారు. దాని గురించి మనకి ఇంకా కష్టాలు తప్పేటట్లేవు. ఇరాన్ పై విడిచిపడ్డ అమెరికా, హెజ్బొల్లాలపై ఇజ్రాయెల్ సైతం ఘర్షణ అని చెప్పి ఇరాన్ అప్పగించినందుకు ఇరాన్ అంగీకారం అని చెప్పి ట్రంప్ మాట్లాడినటువంటి విషయాలు తీసుకొచ్చి చేశారండి. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాలకు ఒక పక్క సన్నద్ధమవుతున్న అమెరికా మరోపక్క ఇరాన్ పై భీకర దారులు విరుచుకుపడుతోంది. క్షిపణి ప్రయోజనాలు, సముద్రంలో మందు పాత్రలను అమరుస్తున్న పడవల్ని లక్ష్యం చేసుకుని అగ్రరాజ్య సైన్యం మంగళవారం పెద్ద ఎత్తున దాడులకు జరిగింది. ఇరాన్ దళాలు ముప్పు నుంచి స్వీయ రక్షణ కోసమే తన బలాలను ఈ దాడులు చేయాల్సి వస్తుందని అమెరికా సైన్యం సెంట్రల్ కమాండో కెప్టెన్ టీమ్ అసిక్ సమర్పించారు. తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలు తమ దేశానికి చెందిన 2 విమాన నౌకలను 2 డజన్లకు పైగా యుద్ధ విమానాలను ముప్పుగా పరిగణించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. అయితే యుద్ధం చేసి ఇరానియం నిల్వలను తమకు అప్పగించడం లేదా అంతర్జాతీయ పర్యవేక్షణలో ధ్వంసం చేయడం వంటి అంశాలపై ఇరాన్ సూత్రధారి అంగీకరించినట్లు వచ్చినటువంటి వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికాకు అప్పగించిన యురేనియం ధ్వంసం చేయవచ్చు. లేదంటే ఇరాన్‌తో సమన్వయంలో ఆ దేశంతో గాని, మరో అనుకూల ప్రదేశాల్లో గాని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో నిర్వీర్యం చేస్తామని పేర్కొన్నారు. అణు కార్యక్రమంలో ఉపయోగించే పదజాలం, ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. చర్చలు కీలక దశకు వస్తున్నాయి. తదితర బుధవారం కేబినెట్ సమావేశంలో ట్రంప్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే తగ్గని బాణుడు బగబగలు అత్యధికంగా మునుగు దశలో 47 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వడదెబ్బతో 29 మంది మృతి చెందినట్లు ఒక వార్త వస్తున్నాయి. బాణుడు బగబగకు రాష్ట్రంలో నిప్పులు పులిమి తలపిస్తోంది. మంగళవారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ తెలిపింది. పల్నాడు జిల్లా గురిజాలలో 47.6, ఎన్టీఆర్ జిల్లా కచ్చిలగర్లలో, బాపట్ల జిల్లా ఎంకులలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు మొత్తం చెప్పారండి. 29 మంది చనిపోయారు. మనం అనుకుంటూనే ఉన్నాం రోజు ఈ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అవసరమైతే మాత్రమే వెళ్ళండి అని చెప్పి చేసుకుందాం. ఇంకా అండి మహానాడు రేపు జరగబోయే మహానాడు గురించి చేశారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో ముస్తాబైన మహానాడు ప్రధాన కార్యాలయం ఈ ఆన్లైన్ ద్వారా మహానాడు చేస్తున్నారు కదా, దాని గురించి చేశారు. సరికొత్తగా మహానాడు వేదిక నేడు రేపు తెదేపా మహానాడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంతో నిర్వహణ 1875 క్లస్టర్ల నుంచి లక్షల మందిని పాల్గొనేలా ఏర్పాట్లు 20 తీర్మానాలపై జన్జీతో చంద్రబాబు ముఖాముఖి అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. దాని 2లో ఉంది. దాని గురించి ఒకసారి చూద్దాం. పోతే ఇలా చేరి అలా వీడుతున్నారు. ఉద్యోగాలు కల్పిస్తున్నామని మధ్యలోనే స్వస్తి. జాబ్ మేళాలో ఎంపికవుతున్న వారిలో కొలువుల్లో చేరేందుకు 30% మంది అనాసక్తి. తక్కువ వేతనాలు, దూర ప్రాంతాలకు ఉద్యోగాలే కారణం అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూస్తున్నారండి. ఇవి చూడడానికి లోతుగా ఒక విషయం ఉంటుంది. బయట మాత్రం చాలా పెద్ద విషయాలు ఉంటాయండి. అందుకే అలా చేరి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక వార్త ఉంది. ప్రభుత్వం ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉద్యోగం కల్పిస్తున్న 30% మంది పైగా అభ్యర్థులు వాటికి చేరడం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కొన్నాళ్లుగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాలు ఎంపికవుతున్నటువంటి వారిలో చాలా మంది ఆ తర్వాత కంపెనీలకు వెళ్లడం లేదు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1707 ఉద్యోగ మేళాలు నిర్వహించి 1,23,682 మంది కొలువులు కల్పిస్తున్నారు. వీరిలో ఎంతమంది కొనసాగిస్తున్నారు, ఎంతమందిని మానేస్తున్నారో తెలుసుకునేలా నైపుణ్య సంస్థ ట్రాకింగ్ చేపట్టట్లేదు. దీంతో ఉద్యోగ మేళాలు వచ్చే వారిలో మళ్ళీ వస్తున్నారు అని చెప్పి ఒక వార్త వేశారండి. సీడాన్లోనూ అంతే. రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవసాయాభివృద్ధి సంస్థ సీడాఫ్ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశిక్ యోజన కింద నైపుణ్య శిక్షణ పొందిన వారిలో 20% మంది పైగా ఉద్యోగులు ఎంపిక కావడం లేదా సీడాఫ్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ ద్వారా యువతకు నైపుణ్యం శిక్షిస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన వారిలో కనీసం 70% మంది ఉద్యోగాలు కల్పిస్తూనే ఆ సంస్థ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుంది. శిక్షణ సంస్థ మార్కెట్లో కంపెనీల వెతికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు రికార్డులు సమర్పిస్తున్న వాటిలో కొనసాగుతున్న వారు తక్కువేగా ఉంటున్నారు. ఈ శిక్షణ సంస్థ పెద్ద కంపెనీల ప్రాధాన్యత ఇవ్వకుండా చిన్న చిన్న దుకాణాల్లో కొలువు కుదురుతున్నట్లు విమర్శిస్తున్నారు. దీంతో జీతంలో పెరుగుదల ఉండదు, అభ్యర్థులు చేరిన కొన్నాళ్ళకే మానేస్తున్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త ఉందండి. ఈ జాబ్ మేళాలు పెట్టి కంపెనీలకు పంపించడం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు కొద్ది రోజులకే మానేస్తున్నారు అని చెప్పి ఈనాడులో చాలా ఇంపార్టెంట్ అయిన వార్త వేశారండి. దీని గురించి చెప్పుకుంటే కంపెనీలో చాలా దగా మోసాలు జరుగుతున్నాయి సార్. మన వాళ్ళేమో వాళ్ళ కంపెనీలకు ఎన్నో రాయితీలు ఇచ్చుకుంటూ ఎంతెంతో వాళ్ళకి కరెంటులతో సహా ఉచితంగా ఇస్తే వాళ్ళు మాత్రం చేసుకుంటూ మన వాళ్ళకు తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ అసలు మన వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదండి. దాని గురించి చాలా ఇంపార్టెంట్ అయిన వార్త ఇచ్చాడు. మనోళ్ళు అక్కడ జాయిన్ అయ్యి వెంటనే మానేస్తున్నారు. దాని కారణాలు మనం వీడియో రూపంలో చేసుకోవడం బెటర్. పోతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రేపు రాజీనామా, రాజ్యసభ స్థానములతో పాటు సభాపక్ష నేతగాను అవకాశం.
ఢిల్లీలో అధిష్టానం సుదీర్ఘ చర్చలు. తదుపరి సీఎం రేస్‌లో డీకే పరమేశ్వర్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారండి. బెంగుళూరుకి సంబంధించినటువంటిది. కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు తథ్యంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తొలుత సమాచార మంత్రిత్వకు అల్పాహార విధిగా ఇచ్చి, అనంతరం బెంగుళూరులోని లోక్సభకు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా పత్రం సమకూరుస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొన్నేళ్లుగా కొనసాగుతున్నటువంటి సందిగ్ధత నడుమున మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టాన రాష్ట్ర నేతలతో 10 దఫాలు చర్చలు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శితో వేణుగోపాల్, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రణదీప్ సోనల్‌తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నట్లు ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. సో, సెకండ్ పేజీలోకి వెళ్దాం. సెకండ్ పేజీలో ఈ మహానాడు గురించే వేశారండి. కార్యకర్తలు నాయకులుగా ఎదిగినందుకు క్లస్టర్ విధానం దోహదం, తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక బ్యానర్ వార్తను సెకండ్ పేజీలో చేశారు. నాయకులు ఎదిగినందుకు క్లస్టర్ విధానంలో దోహదపడుతుంది. ఈసారి స్త్రీశక్తి థీమ్‌తో క్లస్టర్ పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెదేపా అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడు అంటే మనకు ఎమోషనల్ అని, ఏ సందేశం ఇస్తామో ప్రజలు ఎదురు చూస్తారని తెలుపుతారు. మంగళవారం తెదేపా ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. కోవిడ్ సమయంలో పరిస్థితులకు అనుకూలం చెప్పవడంతో డిజిటల్ విధానం ద్వారా మహానాడు నిర్వహించామని, ఇప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా వర్చువల్ గా నిర్వహిస్తున్నామని తెలిపారు అని చెప్పి వార్త చూడొచ్చు. సరికొత్తగా మహానాడు వేదిక అని చెప్పి ఇక్కడ కూడా దాని గురించి వేశారండి. మొదటి పేజీ కంటిన్యూషన్ గురించి చేశారు. వేదికపై పొలిటికల్ బ్యూరో సభ్యులు మాత్రమే కూర్చోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎంతమంది కూర్చోవాలి, దాని గురించి వేశారు. అభిమానికి 150 అడుగుల కటౌట్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త. మహానాడు బుధవారం ప్రారంభం కానున్న సందర్భంగా విజయవాడలో సీతమ్మ వారి పాదాల సెంటర్ సమీపంలో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలతో భారీ కటౌట్ ఏర్పాటు చేసినటువంటి దాని గురించి, ముద్దా వెంకన్న చేసినటువంటి దాని గురించి బ్యానర్ వార్త చూడొచ్చు. చనిపోయిన వ్యక్తితో మరణ వాంగ్మూలం సృష్టించిన జగన్ అని చెప్పి మన రాంగోపాల్ రెడ్డి, బొమ్మరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడిన దాని గురించి చేశారు. తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజం. న్యాయమూర్తి ప్రలోభాలను గురి చేసినటువంటి పోలీసుల కాల్పులో చనిపోయిన వ్యక్తిని మరణ వాంగ్మూలం ఇచ్చినట్లు చూపి మమ్మల్ని జీవితాంతం జైల్లో మగ్గేసి చేయాలని కుట్రలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెదేపా ఎమ్మెల్సీ భూమారెడ్డి రాంగోపాల్ రెడ్డి ధ్వజమిచ్చారు. ఆయన కుటిల రాజకీయాలు అప్పటి నుంచి పులివెందులలో కోర్టు జడ్జి కాంతిమని ఉద్యోగం కల్పిస్తామని పేర్కొన్నారు. తన తాత, తండ్రుల గురించి జగన్ చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఇప్పుడు జగన్ తినే ప్రతి అన్నం మెతుకు సామాన్యుల రక్తపు మరకలు నిండింది అని దుయ్యబట్టారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2005 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవం చేసుకోవాలనే కుట్రతో వందల మంది వైఎస్ అనుచరులను తెదేపా కార్యాలయంపై దాడి చేసి మమ్మల్ని ఎడమార్చడానికి చూశారు. అప్పుడు పోలీసుల కాల్పులో గజ్జెల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి చనిపోయారు. దాంతో అడ్డుపెట్టుకుని మేము పోలీసుల దగ్గరికి తుపాకులు లాక్కుని చంపేశారమని జంట హత్యల కేసులో బనాయించారు. వివేకానందరెడ్డి మా ఇల్లు చుట్టూ తగలబెట్టారు. పులివెందులలో తెదేపా సానుభూతిపరుడైన నాగవర్ధన్ రెడ్డి ఇళ్లను డైనమైట్లతో పేల్చేశారు. 2005 అక్టోబర్ 18న పులివెందులో జరిగినటువంటి విధ్వంస కాండను ఇక సజీవ సాక్ష్యాలతో ఇలా రాంగోపాల్ రెడ్డి చూపించారు అని చెప్పి, ఇది 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి అనవసరమైన విషయాల గురించి మాట్లాడి, ఈరోజు ప్రతిరోజు ఎవరో ఒకరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మాట్లాడుతూనే ఉన్నారు సాక్ష్యాధారాలతో సహా. దాని గురించి అండి, ఎండ గురించి తగ్గని బాణుడు బగబగలు అని చెప్పి ఎక్కడెక్కడ ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, దాని గురించి క్లియర్ గా ఇచ్చారు. పోతే అటు చర్చలు, ఇటు దాడులు, మన ఇరాన్ యుద్ధం గురించి చేశారు. సాంకేతిక కారణాలతోనే విద్యుత్ సరఫరాకు అంతరాయం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడిన మాటలు. కానీ కరెంటు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా రకాలుగా అసలు కరెంటే ఉండటం లేదు.
ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వస్తుంది. ఒక అరగంట కట్ అవుతుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ కట్ అవుతుంది. దాని గురించి సాంకేతిక కారణాలతో విద్యుత్ అంతరాయాలు సార్, విద్యుత్ కారణాలతోను సాంకేతిక కారణాలని చెప్పి మీరు సింపుల్‌గా తప్పించుకున్నారు. దానివల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. చూసుకోవడం బెటర్. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక కారణాలతోనే సరఫరాలకు అంతరాయాలు తలెత్తున్నాయని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి సరిపడా విద్యుత్ అందుబాటులో ఉండి అధిక వినియోగంతో ట్రాన్స్‌ఫార్మర్లు వేడెక్కి దెబ్బతింటున్నాయి. ఇది కూడా కరెక్టే అవ్వొచ్చండి. ఎండల వల్ల అది కూడా మిషన్లే కాబట్టి అది కూడా కూల్చేయడానికో లేకపోతే ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటున్నాయో దానికోసమో ఉండొచ్చు. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. ట్రాన్స్‌ఫార్మర్లు వేడికి దెబ్బతింటున్నాయి. ఈదురుగాలులు, వర్షాలకు స్తంభాలు దెబ్బతిని తీగలు తెగిపడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపు అనుమతులు లేని హోర్డింగ్లు, ఫ్లెక్సీలు గాలులకు విద్యుత్ లైన్లపై తెగుతున్నాయి. వాటి వల్ల కూడా సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్తున్నాం. వాటిని తొలగించే చర్యలు చేపడతాం. ఇటీవల విజయవాడలో హోల్డింగ్ విద్యుత్ తీగలు పడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడినటువంటి దాని గురించి కూడా చూసుకోవచ్చు. 3వ పేజీలోకి ఒకసారి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది దాని గురించి ఆయన సీరియస్ అయిన విషయం అవుతుంది. దాని గురించి చూద్దాం. పుష్కరాలు భక్తులకు కెమికల్ స్నానాలా అని చెప్పి మాట్లాడారని చెప్పి, అంటే గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి కదా అండి. అక్కడ ఒక పేపర్ మిల్లు వ్యర్థాలన్నీ దాంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. దాని గురించి చూద్దాం. ఏపీ పేపర్ మిల్ వ్యర్థ జలాలతో గోదావరి కాలుష్య కూరల్లోకి చిక్కుకుంటోంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాటిస్తున్నామని ఈ సంస్థ ఉపాధ్యక్షుడు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థ జలాల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన ఏపీ పేపర్ మిల్లు వ్యర్థాలు కలిపి వెంకటనగరం, తూర్పులంక ప్రాంతాలలో పర్యటించారు. వెంకటనగరం ఘాట్ నుంచి పడవలలో గోదావరిలో మడుగు వరకు వెళ్లి పరిశీలించారు. కెనాల్ పై కాంక్రీట్ బెడ్లను వేయాల్సినప్పటికీ విస్మరించినట్లు గుర్తించారు. అక్కడ నీటి నమూనాను pH విలువలు 7.56 ఉన్నట్లు అధికారులు చెప్పగా శుద్ధి చేస్తే ఆ స్థాయిలో ఎందుకు వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. మడుగులోని నీరు నమూనా ఉప ముఖ్యమంత్రి అక్కడికక్కడికి పర్యవేక్షణ చేయించాడు. నీటి పిహెచ్డి విలువ 7.4 ఉండడం కాక అక్కడ దట్టమైన ఉరపడెక్క పేరుకుపోవడంతో దాన్ని గుర్తించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వ్యర్థ జలాలను గట్టు దాటి నేరుగా గోదావరిలో కలుస్తున్నాయని చెప్పి ఆయన నిన్న చాలా మంది అధికారులని మరియు మంత్రులను కూడా చాలా గట్టిగా ప్రశ్నించారు. దాని గురించి సీఎంతో నేను మాట్లాడతాను అని చెప్పి మాట్లాడాడు. పర్యాటక మంత్రిగా చెప్పే బాధ్యత మీది కాదా అని చెప్పి మా మంత్రి గారిని కూడా చేశారు. ఏలూరులో ఎంతమంది చనిపోయారు మీకు తెలియదా? యుద్ధాలు చేయనక్కర్లేదు, నాతో మాట్లాడమానండి. పేపర్ మిల్లు వ్యర్థ జలాల సమస్యలపై మంత్రి దుర్గేష్ ఉప ముఖ్యమంత్రి ఘాటు వ్యాఖ్యలు అని చెప్పి బ్యానర్ వార్త చూడొచ్చు. అయితే దీని గురించి చాలా విమర్శలు కూడా వచ్చాయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం గొడుగు పెట్టుకుని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యే కూడా పాపం పెద్ద ఆయనకి గొడుగు లేదు అని ఏదేదో వైసీపీలో కొన్ని వచ్చాయి. చూద్దాం అది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి దారి తీస్తుందో. 7 అధికారులపై క్రమశిక్షణ చర్యలు మొదటి పేజీ దాని గురించి చేశారు. పనిచేసిన కర్రీ పరమేశ్వరరావు ప్రస్తుత నెల్లూరు ఇన్ఛార్జి, చిత్తార్ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ శివశంకర్, విశ్రాంతి ఫ్యాక్టరీ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ రవిబాబు, విజయవాడలో పనిచేస్తున్న బాయిలర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ మేడిచెర్ల సత్యనారాయణ, ఏలూరు బాయిలర్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నటువంటి ఎంఈఎల్ నరసింహరాజు, వాళ్ళ గురించి క్రమశిక్షణ చర్యలు ఉన్నాయని చెప్పారండి. పోతే 64 కోట్లు విలువైన స్థిరాస్తులు ఎలా కొన్నారు అని చెప్పి మోహిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి నిన్న ఈడీకి ప్రశ్నించారు. దాని గురించి కంటిన్యూషన్ వార్త 2వ పేజీలో వేశారు. భాస్కర్ రెడ్డి సతీమణి కుమారుడు ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 2 గంటల పాటు విచారించారు. ప్రధానంగా కేవీఎల్ ఇన్ఫ్రా, సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట 2019 నుంచి 2024 మధ్య జరిగిన స్థిరాస్తుల కొనుగోలు
అందుకు వెచ్చించినటువంటి డబ్బులు మామూలుగానే ఎక్కువగా విచారించినట్లు తెలుస్తోంది. మద్యం సరఫరా కంపెనీల నుంచి తీసుకున్న లంచాల సొమ్ముతో కొంత మొత్తంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన భార్య, కుమారుడు ప్రతినిధులు ఉన్నటువంటి కంపెనీల పేరిట భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఆ మేరకు వీరిని ముగ్గురిని ప్రశ్నించింది. ఏం ప్రశ్నిస్తారండి? ఏం తెలీదు, ఏమీ కాదు. దాని గురించి శివరెడ్డి కొడుకు మీద వచ్చినటువంటి దాన్ని వాళ్ళు దాని గురించి చేశారు. జనాభా స్వరూపం, అసభజనం, మార్పులపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. పోతే ఇవన్నీ మొదటి పేజీ కంటిన్యూషన్ లోనే అలా చేరి ఎలా విడుతున్నారు అని చెప్పి జాబ్ మేళా గురించి చేశారు. ఓపెన్ టెండర్లకు నిర్వహించాలి అని చెప్పి వార్త. పోతే ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇంపార్టెంట్ అయినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. సో పోతే సాక్షిలో సేమ్ నిన్న జగన్ గారు మాట్లాడిన డిఎస్సి గురించి మళ్ళీ ఈరోజు బొత్స సత్యనారాయణ అప్పుడు విద్యాశాఖ మంత్రి మాట్లాడడానికి చేశారండి. డిఎస్సి మెగా మోసం, అర్హులకు చంద్రబాబు సర్కార్ దగాపై మండలిలో వివక్ష నేత బొత్స మండిపాటు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. ఫస్ట్ ర్యాంకులకు కాల్ లెటర్లు పంపించకుండా ఎందుకు ఆపారు? నవీన్ క్యాండిడేట్ ఐడిని ప్రభుత్వం బ్లాక్ చేయడం నిజం కదా? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగంతో చేరకపోవడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? నవీన్ 2025లో రాజీనామా చేశారని ప్రభుత్వం చెప్తోంది. తాను డిఎస్సి ముగిసిన వరకు ఈసీఈఆర్టీ లోని కంప్యూటర్లు ఆపరేటర్లు ఉన్నంత కోర్సులు కోర్టుకు ఇచ్చినటువంటి అప్డేట్ ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి ఆయన దీని గురించి డిఎస్సి గురించి మాట్లాడినటువంటి మాటల గురించి ఒకసారి చూడొచ్చు. పోతే అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం సర్ ప్రక్రియ అత్యున్నత పారదర్శకంగా నిర్వహించాలి అని చెప్పి నాని గారు మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఓటర్ల ఎత్తివేత చేపట్టడానికి వీల్లేదు. పార్టీలు ఇచ్చిన బిఎల్ఏ జాబితా అధికారికంగానే ఆథరైజ్ చేయాలి. ఉమ్మడి రాష్ట్ర ఓట్లను జాబితాలను సరిపోల్చుకోవాలి. డూప్లికేట్ లేదా డబుల్ ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదేనని చెప్పి ఈసీని ప్రశ్నించినటువంటి దాని గురించి ఒక వార్త మనం చూడొచ్చు. పోతే డిఎస్సి ఒక స్కామ్, లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి మాట్లాడిన దాని గురించి లోపలేశారు. అందరూ ఇదేదో ఒక చిన్న తోకను పట్టుకొని మొత్తం మాట్లాడుతున్నారండి. దాని గురించి అది ఏం లేదు, జెన్యున్ గానే జరిగింది. లోకేష్ శాఖ అక్రమాలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించగలరా అని చెప్పి మన కామెడీ యాక్టర్ మాట్లాడిన చేశారు. దగా డిఎస్సి సూట్ కేసుల కలెక్షన్ లో అని చెప్పి అన్ని దాని గురించే మాట్లాడిన విషయం అండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, సుగాలి ప్రీతి కేసు దోషులను పట్టించుకోవడంలో బాబు సర్కార్ విఫలం. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయ సహాయం అని చెప్పి అప్పుడు మాత్రం చేయలేదండి. ఈ సుగాలి ప్రీతి కేసు అప్పుడు మాత్రం జరిగింది వైఎస్ఆర్సీపీలో, కానీ అప్పుడు మాత్రం ఏం చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తారంట. 2017 బాబు హయాంలో ప్రీతిపై అత్యాచారం, మా ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రులకు విజ్ఞప్తి మేరకు ప్రత్యేక స్థితి ఏర్పాటు చేస్తాం. కుటుంబానికి సొంతంగా 5 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం, 5 ఎకరాల్లో వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. తాజాగా మరోసారి ప్రీతి తల్లిదండ్రులను కలిశారు, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ అని చెప్పి చేశారు. పోతే కులం కోసం రాజకీయాల్లోకి రాలేదు, కాపు నాయకుడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యంగ్యంగాను చాలా అగ్రెసివ్ గాను కూడా మాట్లాడినటువంటి విషయాలు మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఋతుపవనాలు మరింత ఆలస్యం, జూన్ 2వ వారంలోనూ ఏపీకి తాకే అవకాశం అని చెప్పి ఒక వార్త చేశారండి. ఎల్నివో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నైతిక ఋతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వచ్చే నెల 4వ తేదీ నాటికి రాష్ట్రంలో ప్రవేశించనున్నాయి. ఋతుపవనాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. జూన్ 2వ వారంలో ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని చెప్పి అభిప్రాయపడ్డారు అని చెప్పి ఒకటి మనం చూడొచ్చు. సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆగ్రహం అని చెప్పి బ్యానర్ వార్త మనం చూడొచ్చు. ఇరాన్ పై మళ్ళీ నిప్పుల వర్షం అని చెప్పి చూడొచ్చు. దాంట్లో ఉన్న కంటిన్యూషన్ వార్తలే. సో ఇదండి మీ
ఇప్పటితో సాక్షి కూడా అయిపోయింది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.